గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొత్త సంవత్సరం 2025వ సంవత్సరము నూతన సంవత్సరానికి మనం ఎలా మారాలి, గత జన్మలో చేసినటువంటి మనకు తెలియకుండా ఎన్నెన్నో జరుగుతున్నాయి. మనసు గారడి తెలియటం లేదు. కేవలం ఈరోజు మనసు గురించే మాట్లాడాలి అనిపించింది. మనసు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా నేను మనసుతోటే చేస్తున్నాను అంటారు, కానీ మనసుతోటి చేయటం లేదు. మనసులో అలజడి ఉంటుంది. మనసుని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఎవరైనా కానీ బయట వస్తువుని గుర్తిస్తున్నారు, కానీ తన లోపల అసూక్ష్మంగా ఉన్నటువంటి మనసును గుర్తించలేకపోతున్నారు. కాబట్టి అది ఎప్పుడు పరిగెడుతూ ఉంది. ఎందుకు పరిగెడుతుంది అనేది మనకు ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, దాన్ని ఆపాలి ఇలా ఆపాలి. ఎవరు ఆపుతున్నారు, ఏం కథ, దాన్ని శ్రద్ధ చేయాలి. అందుకని ఈరోజు మనసు గురించి మనము లెసన్ తీసుకుంటున్నాం. ఆ మనసు గురించి చెప్తే కొంచెం కంట్రోల్ చేస్తే చాలా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. మనసు అనేది ఫస్ట్ సూక్ష్మం అంట, కంటికి కనపడదు అది మనసు. ఆ మనసులో మనం గత జన్మలో అన్నీ కూడా ఎన్నో జన్మల నుండి మనం అందులో అలవాటు చేసాం అన్నట్టు. మనసుకు తాత్కాలిక సుఖాన్ని అలవాటు చేసి మనం అలా ఫీడ్ చేసి ఉన్నాం. ప్రతిదీ కూడా ఏదైనా తినాలన్నా, మంచి మంచి వస్తువులు తినాలన్నా, దానికి తినాలనిపించి మనం అలవాటు చేసినాం కాబట్టి అది సమయంగానే తినాలనిపిస్తుంది. లేకపోతే ఏదైనా ప్రపంచంలో వ్యసనాలకు అన్నీ మనమే బానిస, మనమే ఫీడ్ చేసి ఉన్నాం కాబట్టి అది మెల్లమెల్లగా ఈ ప్రకృతిలో ఎలా ఉందో తెలుసా, మనసు ఆట ఒక్కసారి దానికి అలవాటు అయిందంటే అది వదలదు అన్నట్టు. అది పాకురు పట్టుకొని అలా అదే కావాలంటుంటుంది. దానికి బానిస అయిపోతాడు అన్నట్టు. శరీరం కూడా అలవాటు అయిపోతుంది. ఈ మనసుకి ఇట్లా అలవాటు అయిపోయి తాత్కాలిక సుఖానికి అలవాటు పడిపోయి అది దాంట్లో లీనమైపోతాడు. అది ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కానీ అది కంపల్సరీ కావాలనే ఆలోచన. ప్రతిదీ కూడా మనసులో వ్యసనాలు ఏవైనా కానీ, కామక్రోధాలు కానీ, ఏవైనా ఇంకా స్త్రీలోలుడు కానీ, ఏవైనా సంథింగ్ అన్నీ కూడా మనమే అలవాటు చేసినాం అన్నట్టు. అవి ఇప్పుడు అలవాటు నుండి మళ్ళీ విడతీయాలంటే మనమే చేయాలి. ఉదాహరణకి ఒక చెత్త ఇల్లు ఉందనుకో, బాగా 2-3 సంవత్సరాల ఉంది, గది మూసింది, బాగా చెత్త కూరుకుపోయింది. ఆ చెత్త అంతా నిండుకున్న గదికి నీట్నెస్ కనపడదు కదా. అలా ఎంతెంత చెత్త ఉందో ఏం తెలియదు. తీసిన కొద్దీ కొంచెం కొంచెం నీట్గా అయినట్టు మన మనసులో ఎన్నో జన్మల నుండి అది పాకురు పట్టుకొని అలా పట్టుకొని ఉందన్నట్టు. ఇప్పుడు మనసు సంగతి తెలియాలంటే తెలియటం లేదు. ఎందుకంటే అది ఇష్టానుసారంగా మనం ఫీడ్ చేసాం కాబట్టి ఇష్టానుసారంగానే ఉండటం జరుగుతుంది. కనుక మన మనసుని మనము తెలుసుకోవాలంటే దానికి మహానుభావులు మంచి చక్కటి మార్గాలు పెట్టారు. ఏకాగ్రత అని, శ్రద్ధ అని, చాలా మంచి మంచి పదాలు మనకు ఇరికిచ్చు దానికి మనసును ఆగటానికి. ఇప్పుడు గుర్రం మీద పరిగెడుతుంటే చెట్లు అవి అన్నీ పరిగెట్టినట్టు కనపడుతుంటాయి. మనం పరిగెడుతుంటే చెట్లు అట్లా ఉరికి వెనుకకు పోయినట్టు కనపడుతుంది. అంటే ఇదంతా భ్రమే కదా, ఏది వాస్తవం కాదు. మనం ఉరికినంతసేపు మన మనసు స్పీడ్నెస్ తగ్గనంత వరకు మనకి ఏమి వాస్తవం తెలియదు. అది అవాస్తవమే మనకు చూపెడుతుంటుంది. అది నిజం అనుకొని నమ్మి మనం ఇప్పటి వరకు కూడా అంత అశాంతితో ఉన్నాము. అది నాది, ఇది నాది, ఇంతకన్నా మించింది లేదు, వీళ్ళ నిడిచి నేను ఉండలేను. ఇదంతా కూడా చూడటానికి మంచిగానే ఉంది, కానీ ఇదంతా భ్రమజనితమైనటువంటిది. సుఖాన్ని ఇవ్వటం లేదు, తాత్కాలిక సుఖమే ఇవ్వటం జరుగుతుంది. కానీ మన మనసులో మాలిన్యాన్ని తుడిచివేయాలంటే చక్కటి మార్గం ఏంటంటే, ఫస్ట్ కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, మన మనసును గుర్తించాలంటే శ్రద్ధ కావాలి. ఫస్ట్ పాయింట్ శ్రద్ధ, ఓర్పు, దీక్ష. ఈ విధంగా ఉంటే మనసు సంగతి ఆట తెలుస్తుంది. అలా ఒక్కొక్కటి ఈ మనసు ఎందుకు పరిగెడుతుంది, దీనికి విషయాలు, పంచ విషయాలు అని ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అవి పరిగెట్టిస్తున్నాయి. అవిట్లని మనం వాడుకున్నాం. ప్రతి మనిషికి కూడా ఎన్నెన్నో ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చర్యాలు ఉన్నాయి.
అవన్నీ కూడా మనం వాడుకున్నాం కాబట్టి అవన్నీ యాక్టివేట్ అయిపోయి మనకు ముందు చూపెడుతుందన్నట్టు. దాన్నే వాడుకొని తాత్కాలిక సుఖంగా ఉంటున్నాం. తర్వాత మళ్ళా పోతున్నాం. ఏది స్థిరంగా ఉంటలేదు. నేను చాలామందిని చూస్తాను సత్సంగాలు గాని అక్కడక్కడ. అంటే ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం. ఇప్పుడు జర ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి తెలుస్తుంది. మనసు ఆగుతుంది కాబట్టి. వాళ్ళని చూస్తుంటే కాసేపు ఫోన్ చేస్తారు. ఫోన్ చూస్తూ ఉంటారు. అది 2, 3 నిమిషాలు చూసి ఇంకోటి చూస్తుంది. దాని తర్వాత ఫోన్ బోర్ వచ్చింది ఇంక పక్కకు పెట్టి ఇంకేదో మాట్లాడి ఏ దాని మీద కూడా ఒక దాని మీద ఏకాగ్రత కానీ, ఫోకస్ కానీ ఉండటం ఒక 5 నిమిషాలు కూడా నిలవటం లేదు చాలామందికి. అంటే అశాంతితో ఉన్నారు. పరిగెడుతూ ఉన్నారు. ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచన మనసులో అలా జరుగుతూ ఉందన్నట్టు. అలా ఉన్నప్పుడు మనిషి లోపట ఉన్నటువంటి సుఖం ఎలా తెలియబడుతుంది? మొన్న ఒక రోజు ఇక్కడ సినిమాకి పోయింటి 'పుష్ప 2' చూస్తే చాలామంది ఏదో బ్యాడ్‌గా ఉంది. చక్కగా తీయలేదంటే సుకుమార్ డైరెక్టర్ చాలా చక్కగా తీశాడు. ఎందుకు ఏం కథ అని ఒకసారి సిద్దిపేటలోనే ఇక్కడ మేము షూటింగ్‌కెళ్ళాను. మొన్ననే. వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ షో అది పోయి అక్కడ సినిమాలో పోయి కూకున్న తర్వాత కొన్ని ప్రెజెంట్ అంటే చెప్తున్నాం. మనసుని గుర్తించాలి ప్రెజెంట్ అంటే ఈ స్టోరీ నాకు కొన్ని జరిగింది కాబట్టి ఇది మీకేమైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి చెప్పడం జరుగుతుంది. అక్కడ కూకున్న తర్వాత ఆ పక్కపంటి నైట్ షో కదా వాళ్ళు కొంతమంది ఇద్దరు బాగా తాగి వచ్చేసారు. నా పక్కపంటి సీటే వచ్చింది వాళ్ళకి కూడా ఆ బాల్కనీలో. వచ్చి చూస్తే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. తాగిన స్మెల్. నాకేమో స్మెల్ అంటే పడరాదు. అసలు తాగుడు కానీ ఏది కానీ మనం చాలా నిష్టగా ఉంటాం కాబట్టి అది భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేను స్వామి మీరు కొంచెం తాగి వచ్చినట్టుర్రా పక్క సీట్‌లో ఖాళీ ఉంది కదా అని ఇద్దరు కూడా తాగిర్రు కానీ ఈయనది ఎక్కువ స్మెల్ వస్తుందన్నట్టు. ఆ పక్క పంటి ఖాళీ ఉంది కదా అటు సైడ్ కూకో స్వామి అని నేనన్నా. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. వస్తుంటే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. ఎందుకంటే పరిగెట్టి అలవాట్లో ఉన్నాడు. తాగి ఆయన విచక్షణ జ్ఞానం కోల్పోయినాడు అన్నట్టు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడడం చిన్న పెద్ద తేడా లేని పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన స్థానం అది. నేను ఆలోచన చేయంగానే అతను ఇష్టానుసారంగా మాట్లాడు. తాగి రావడం నేరమా నేను? సినిమా చూడొద్దా నేను? అక్కడెందుకు పోతా? నువ్వే పో కావాలంటే అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక నేను జర సైలెంట్ అయిపోయాను. సరే స్వామి మీ ఇష్టం అంటే, ఇలా ఉంటే ఇంటికాడ కూకోవాలి. ఎందుకు రావాలి స్వామి మీరు? అక్కడనే ఇంటికాడ ఉండాలి. ఇక్కడ వస్తే అన్ని రకాలు ఉంటారు. తాగి రావద్దా? నేరమా ఏమన్నా? అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా. సరే స్వామి చూడన్నా. నేను అలా కూకొని ప్రజెంట్‌లో అప్పుడు బుద్ధుంది గుర్తొచ్చింది నాకు. బుద్ధుని కూడా ఒక చోట ఊర్లో పోతుంటే ఒకడు మామూలుగా అల్పుడు వచ్చేసేసి వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుండు. ఈ భిక్షువు పేరుతోటి సోమరులైపోయి తినుకుంటా, పండుకుంటా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కాయ కష్టం చేయకుండా ఈ సోమరులై ఉన్నారు. మీరు భగవంతుని పేరుతో ఇలా మీరు భిక్షువులని ఒక పేర్లతోటి తిరుగుతున్నారని వాడు ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది బుద్ధ భగవానుడికి. బుద్ధ భగవానుడు ఈని నాన్న అయిపోయిందా? మీది అయిపోతే నాకు వేరే ఊర్లో పని ఉంది. అక్కడికి వెళ్ళాలి నేను. అక్కడ కూడా కొంచెం అక్కడ కొంచెం ఉంది మాకు ప్రవచనం లాంటిది ఉంది అంటే వాని కోపం వచ్చింది. నేనేం తిడుతున్నానా స్వామి నీకు? నేను పొగుడతలేను కదా, నిన్ను తిడుతున్నాను. ఇష్టానుసారంగా పర్షవాక్కులు పలుకుతుంటే నువ్వు ఇంత ఏదో పొగిడినట్టు ఇంత ప్రేమతోటి మొక్క వర్షసు పోకుండా ప్రశాంతంగా ఉన్నావంటే బుద్ధుడు అన్నాడు, నాన్న నువ్వు అనేది నాకు అర్థమే నీ స్థితి లక్షణాలు కాబట్టి అది నీ ప్రాబ్లమ్స్. నేను దాన్ని స్వీకరించలేదు కనుక నాకు అది తలగలేదు. నేను ప్రశాంతంగా ఉన్నా. నేను నిండుకుండలాగా నిండుదనంతో ఉన్నా నాన్న. రాగద్వేషాలు ఎప్పుడో నాకు లేకుండా మాయమైపోయినాయి. ఇంక నేనైతే వెళ్ళిపోతా అన్నాడు. అంటే అది ప్రజెంట్ అన్నట్టు. అంటే ఏది పొగిడినా తిట్టిన స్వీకరించేదే ప్రజెంట్ అన్నట్టు. ప్రజెంట్ అంటే ఏది అలజడ లేకుండా నిశ్చలంగా ఉండటమే ప్రజెంట్. తనలో తాను ఉండటమే ప్రజెంట్. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది సినిమాలో ఒకటి చూస్తుంటే వాడు పర్షవాక్కులు పలుకుతుంటే ఇంకా నేను అమ్మ ఇది కూడా ప్రజెంటే, దీన్ని ఓర్చుకోవాలి మనము, నిశ్చలంగా ఉండాలని ఇంక నేను అది మర్చిపోయి సైలెంట్ ఉన్నా. 2-3 నిమిషాలు జరిగింది అంతే. అది వాడు అన్న తర్వాత 3 నిమిషాల తర్వాత వాడు పక్క పంట కూకో అంటే కూడా పోలేని ఇష్టం వచ్చినట్టు పర్షవాకులు పలికిన అతను సడన్గా లేచి నేను అన్నదానికన్నా ఇంకా అవతల కూకున్నాడు. అంటే
ఏదో ఒక శక్తి అతన్ని లేపేసేసింది. ఇంకా నేను మౌనంగా వహించింది. ఇంక ప్రెజెంట్‌లో ఉండాలి. మనకు ఇది కంపల్సరీ అనుభవించాలి తప్పదు అనే భావంతోటి నేను అలా పరీక్ష కాలం ఉందని మౌనం వహిస్తే 3 నిమిషాలు కాంగానే సడన్‌గా లేచి అక్కడ పోయి వెనక కూకున్నాడు అతను. కూకోమన్నప్పుడు కూకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే మనము ప్రశాంతంగా ఉండి ఆ భగవంతులో లీనమైపోయి ఎప్పుడు నిరంతరం ఆనంద స్వరూపంలో ఉండి నిశ్చలంగా ఉంటే మన సంకల్పం కానీ మనకు ఏదైనా మనం అనుకున్నవి కానీ ఆ ప్రకృతి మనకు సహకారంగా ఉండి ఇలాంటివి ఏవైనా ఉంటే దూరం చేస్తూ ఉంటుంది. నిదర్శనంగా మొన్ననే జరిగింది నాకు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా నాకు ఈ లోటుపాటు ఏదైనా ఆ ప్రకృతే తీరుస్తుందనే భావంతో నేను ఇంకా చాలా సంతోషంగా చాలా చోట్ల అలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఊరికే అలా వహించి నిశ్చలంగా ఉంటే ఆటోమేటిక్‌గా ఎవరో వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అన్నట్టు. ఇది నమ్మండి. ఇది ప్రశాంతంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనసులో మాలిన్యం లేనప్పుడు, మనసు సిద్ధంగా ఉన్నప్పుడు, మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, ఆచరణలో ఉన్నప్పుడు, ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంటది. ఎప్పుడైతే నువ్వు ప్రెజెంట్‌కి వచ్చినావో అప్పుడు నీకు ప్రకృతి సాయకరంగా ఉంటుంది. లేదా నువ్వు అశాంతితోటి ఉన్నావా, బరువుతో ఉన్నావా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఆ ప్రకృతి నీకు రివర్స్‌గా ఉండి నీకంతా రివర్స్‌గానే కనపడుతుంది ఇష్టానుసారంగా. ఇప్పుడు గుర్రం పరిగెడుతుంటే ఏ విధంగా చెట్లు వెనకకి పరిగెట్టినట్టు కనపడుతుందో అదంతా రివర్సే కదా! ఇది కూడా మనసు అశాంతితో ఉన్నది అంటే మనసు రివర్స్‌లో పరిగెడుతుంది. అది బహిర్ముఖంగా పరిగెడుతుంది. లోపటికి వెళ్ళటం లేదన్నట్టు. అదే సాధు సంత పురుషులకైతే లోపటికి వెళ్తుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్‌గా తెలుస్తుంది. కనుక మనము ప్రెజెంటు ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ఈ 25వ సంవత్సరం లోపట చాలామందికి తెలియటం లేదు. మేము సత్యంగానే ఉన్నాము. చాలామంది శిష్యులు గానీ చాలామంది అదే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారే గానీ నేనెలా ఉన్నాను, నా స్థితి ఏంది అని ఎవరు ఆలోచన చేయటం లేదు. కారణం ఏందంటే వాళ్ళు పరిగెడతా ఉంది వాళ్ళ మనసు. స్థిరత్వం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మనసులో జరుగుతూ ఉంది. ఏదో మనసులో కదులుతూ ఉంది. ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక అందుకే మనకు ఇక్కడ మహానుభావులు ఏం చెప్పిర్రు, దీక్ష అని పేరు పెట్టిర్రు. దీక్ష అంటే ఏకాగ్రత. నేను కంపల్సరీ చేయాలి. ఇది ఎట్టి పరిస్థితులను చేయాలి. అందుకే దాన్ని దీక్ష అన్నారు. కనుక మనం కూడా మనసుకి ఫస్ట్ మనము నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా పెరిగినచో అది మరవకుండా జపించునన్నా అన్నాడు. అది అందుకే మనము అలవాటు చేయాలి. మనం ప్రత్యేకంగా అలవాటు చేస్తుంటే ఒక రోజుకు అది అలవాటైపోయి దాంట్లో రుచి కలిగితే అప్పుడు అది మాట వింటుంది. ఎప్పుడు కూడా మనసు రుచి కావాలని కోరుతుంది. కానీ తాత్కాలికమైనటువంటి రుచికి అలవాటు పడ్డది కాబట్టి అది పరిగెడుతూ ఉంది అన్నట్టు. కనుక శాశ్వతమైన సుఖము దానికి దొరికిందనుకో, దానికి అర్థమైందనుకో, అది అటు ఇటు పరిగెట్టకుండా లోపట్నే పరిగెడుతుంది. నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూడు ప్రపంచంలో ఎవ్వరికి చూసినా సుఖమే కావాలంటారు. ప్రతి ఒక్కరు సుఖమే కావాలంటారు. కానీ సుఖాన్ని పోయే పద్ధతి తెలియకుండా ఉంది. అందుకని తాత్కాలిక వాళ్ళ స్థాయికి వాళ్ళకి అలవాటైన స్థితి లక్షణాలకే పరిగెడుతున్నారు. కనుక వాళ్ళకి అదే దొరుకుతుంది. అనంతమైనటువంటి సుఖము, అనంతమైనటువంటి ఆనందము అది తనలో పట్నే ఉంది. అది తెలియక బయట పరిగెడుతున్నారు. కనుక అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇతరులను కూడా అలా ప్రేమిస్తూ చక్కగా చాలామంది పూజలు చేసేవారు మంచి సద్హృదయంతో పూజలు చేసి, లేదా ధ్యానం చేసేవాళ్ళు మంచి ఆనందంతో ధ్యానం చేసి, శ్రద్ధతో ధ్యానం చేసి, జపం చేసేవాళ్ళు శ్రద్ధతో చేసి, అలా చేసి మన మనసును ఉన్న కాంచెలు ముందుకు వెళ్ళి ఆ అలజడను తీస్తూ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.